అంటే సంక్షేమం వేరు, సంక్షేమం నియంతృత్వం వేరు, నియంతృత్వాన్ని ప్రజలు భరించరని అంటున్నారు. అని కేసీఆర్ గారి నియంతృత్వం మీద మీరు మాట్లాడుతున్నారు. బట్ ఇన్ వాట్ వే మోడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్? అంటే ఇఫ్ ఈ గో బై కేసీఆర్ ఒక పెద్ద నియంత అని అనుకుంటే అని మీరు చెప్పేదాని ప్రకారం ఇన్ వాట్ వే మోడీ ఈజ్ బెటర్? మోడీ గారు అంటే మీకు జంతర్ మంతర్ ఎత్తేలే కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ జంతర్ మంతర్ ఎత్తేలే కదా. జంతర్ మంతర్తో పాటు మోడీ ప్రజలతో రోజు ఉంటున్నాడు కదా. మీ ఉదాహరణ విక్రమ్ గారు మీరే కనుక ఒక విధానపరమైనటువంటి అంశం మీద మీరు కనుక మోడీ గారికి మెయిల్ చేసినా, మీరు ఉత్తరం రాసినా మీకు స్పందన వస్తుంది. కొన్ని రోజు ఆయన కనీసం 20-30 ఉత్తరాలు ప్రధానమైనటువంటి క్రియేటివ్గా ఉండి కొంత కొత్తదనంతో కనపడితే ఆయన సొంతంగా చదువుతున్నాడు, ప్రజల అభిప్రాయం తీసుకుంటున్నాడు, ప్రజల అభిప్రాయం తీసుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు. అంటే ఒక దగ్గర కూర్చొని అధికారులు చెప్పేటువంటి దాంతో కనుక చేస్తే ఏ ప్రభుత్వం నిలబడవు, అది మోడీ గారి ప్రభుత్వం కూడా నిలబడదు. ప్రజల నుంచి వచ్చేటువంటి భావనలతోంచి కనుక విధానాలు తయారైతే అవి శాశ్వతంగా ఉంటాయి. అధికారులతో వచ్చేటువంటి అధికారుల యొక్క సలహా మేరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని పథకాలు ప్రవేశపెడితే అవి కొంతవరకు ఇబ్బందికరం అవుతాయి, ప్రభుత్వాలు నష్టపోతాయి కూడా. కాబట్టి ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రజా కార్యక్రమాలు నిర్మాణం జరగాలి. మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతుంది పక్క. అంటే ఇప్పుడు కొంతమంది చెప్పేటట్టుగా దేశంలో ఒక అసహనమైనటువంటి వాతావరణం కానివ్వండి, లేకపోతే క్యాబినెట్లో ఆయన నియంతృత్వం, సీనియర్లకి గౌరవం ఇవ్వకపోవటం, సుష్మా స్వరాజ్ గారు లాంటి వాళ్ళని విదేశాలకు పంపకుండా తను ఒక్కడే వెళ్ళటం, ఇదంతా నియంతృత్వం కింద రాదంటారా? ఇది పంపడేది అనేది కరెక్ట్ కాదు. మీకు ఉదాహరణ చెప్తున్నాను. నితిన్ గడ్కరీ గారు ఈ రోజున భారతదేశంలో ప్రతి రోజుకి ఇన్ని కిలోమీటర్ల మనం లెక్కలు చెప్తున్నాం కదా. హైవే ప్రాజెక్ట్స్ నిర్మాణంలో నితిన్ గడ్కరీ నిర్ణయాన్ని మోడీ గారు ఎప్పుడు వ్యతిరేకించలే కదా. నితిన్ గడ్కరీ గారు ఆయన కూర్చొని చర్చించి ఏ ఊరికి కావాలా, ఎవరు పోతే రిప్రజెంటేషన్, ఏ ఊరికి హైవే కావాలా, ఈ చర్చలన్నీ ఈ స్థాయిలో జరిగి మోడీ గారి దగ్గర ఫైల్ పోయినప్పుడు ఎక్కడ ఆగాలి కదా. మీరు కార్మిక సంక్షేమ విషయంలో కూడా ఈరోజు ఎక్కడ ఫైల్స్ ఆగలే కదా, ఎక్కడ ట్రేడ్ యూనియన్ వెల్ఫేర్ ఎక్కడ పనిలాగలే కదా, వ్యవసాయం ఎక్కడ పనిలాగలే. వ్యవసాయం మీద నేను చెప్పాను కదా రీసెర్చ్ ఎంత జరుగుతుంది అనేది. అన్నిటి విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఈవెన్ సుష్మా స్వరాజ్ గారి విషయంలో కూడా మీరు సుష్మా స్వరాజ్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన తర్వాత మనకు బయట మీడియాలో కనపడేటువంటి అంశాలు వేరు, కానీ వాస్తవంగా మీరు ఏదన్నా సంఘటన నాకు తెలిసి హైదరాబాద్లో అమెరికాలో ఒక అతను చనిపోయినాడు అనుకుంటే సుష్మా స్వరాజ్ గారికి మద్దతు అనే పోర్టల్లో కనుక మీరు విక్రమ్ గారుగా జర్నలిస్ట్గా కనుక పెడితే కూడా ఆమె రెస్పాండ్ అవుతుంది. ప్రాబబ్లీ ఇంత త్వరితగతిన అక్కడ నుంచి సమస్య పరిష్కారమై డెడ్ బాడీస్ రావడం. ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా చాలామంది అక్రమంగా ఉండటం వాళ్ళ యొక్క వలసలు చనిపోతే కూడా వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొచ్చే వ్యవస్థ సుష్మా స్వరాజ్ గారు ఇచ్చారు. మద్దతు పోర్టల్లో ఆమె రోజు మద్దతు పోర్టల్ను స్టడీ చేస్తుంది, రోజు సాయంత్రం పూట. కాబట్టి తను ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యి విదేశాల్లో ఉన్న భారతీయులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నెంబర్ 1. ఇంకోటి, విదేశాంగ మంత్రి ఫైల్ క్లియర్ చేయకుండా ప్రైమ్ మినిస్టర్ కూడా పోలేడండి ఏ దేశానికి. ఒప్పందాలు జరగవు. అది విదేశాంగ మంత్రి క్లియర్ చేయకుండా బుల్డోజ్ చేసి విదేశాంగ మంత్రి సంబంధం లేదు నేను పోతున్న ప్రధానమంత్రి అంటే కుదరదు. మీరు ఉదాహరణకు చైనాలో ఈ మధ్యకాలంలో సుష్మా స్వరాజ్ ఎన్ని రోజులు ఉన్నారు? 12 రోజులు ఉన్నారు. చైనా పర్యటనకు విదేశాంగ మంత్రి పోయినప్పుడు దాన్ని ప్రధానమంత్రి ప్రోగ్రాంలో విదేశాంగ మంత్రి రోడ్ మ్యాప్ వేసి వస్తారు. ప్రధానమంత్రి పోయినప్పుడు ఒప్పందాలు జరుగుతాయి. బీజింగ్ ప్రధానమంత్రి పోయేకంటే ముందు కూడా మొదటి సంవత్సరమే బీజింగ్కి పోయేకంటే ముందు కూడా సుష్మా స్వరాజ్ గారు 3 రోజులు అక్కడ ఉండొచ్చారు. అప్పుడు ఆరోగ్యం బాగుండింది ఆమెకి. కాబట్టి విదేశాంగ మంత్రి లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి పోయి ఒక్క రోజులో అన్ని ఒప్పందాలు జరగవు. విదేశాంగ స్థాయిలో, విదేశాంగ కార్యదర్శుల స్థాయి, విదేశాంగ మంత్రుల స్థాయిలో అనేక చర్చలు జరిగి చర్చోపచర్చల తర్వాత జరిగేటువంటి ఆ ఫైనల్ డ్రాఫ్ట్లోనే 2 దేశాల అధినేతలు కూర్చుంటారు. అది జరుగుతుంది తప్ప అది మీడియాలో రానంత మాత్రం జరగట్లేదు అనేది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఫోకస్ అంతా ఈరోజు మీడియా ఏమవుతుంది అంటే మోడీ మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేస్తే వాళ్ళు చేస్తున్న పనులు మనకు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఎన్ఎంసీ బిల్ ఉంది. ఎన్ఎంసీ బిల్లు ప్రధానమంత్రిని తయారు చేయాలి, హెల్త్ మినిస్టర్ తయారు చేశారు. ఇంకా త్రూ కాలేదు. ఈరోజు యూజీసీలో చాలా మార్పులు తీసుకురావాలనుకుంటున్నారు. ప్రకాష్ జవడేకర్ గారు ఆ పని చేస్తున్నారు. ఫైల్ ప్రధానమంత్రి దగ్గర పోయినప్పుడు చర్చ జరుగుతుంది, దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మరి యూజీసీ కింద ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ప్రధానమంత్రి చెప్తే నిర్ణయం తీసుకుంటారంటే కాదు. ఎన్ఎంసీ బిల్లు కూడా ప్రధానమంత్రి చెప్తే నిర్ణయం తీసుకోవాలి. హెల్త్ మినిస్టర్ దాని మీద చర్చ చేశాడు. హైదరాబాద్లో కూడా చాలా హాస్పిటల్స్ డాక్టర్తో హైదరాబాద్ వచ్చి కలిసాడు. ఆయన ఒక 6 గంటలు నేనే ఏర్పాటు చేశాను. కత్రిగా ఫార్చ్యూన్లో 6 గంటలు కూర్చొని నేను రాసుకుంటూనే ఉంటాను, మీరు అందరు చెప్తూ ఉంటుండని. కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, చిన్న హాస్పిటల్ వచ్చినాయి, జేపీ నడ్డా వచ్చినప్పుడు ఆయన 6 గంటలు రాసుకొని ½ అన్ అవర్ ఆయన రెస్పాన్స్ ఇచ్చి మీరు చెప్పిన చాలా అంశాలు తీసుకున్నాను, ఏమి చేయగలుగుతా ఏమి చేయలేనేది మా అధికారులతో చర్చించాల్సిందే, నేను కాదు ఫైనల్ డిసిషన్. బట్ ఎనీహో మీరు ఇచ్చిన దీనికి ధన్యవాదాలు చెప్తూ అందరి అభిప్రాయాలు రాసుకున్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెప్పేది ఏంటి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అవసరం.
ఆ డిపార్ట్మెంట్లో అంటే జరుగుతున్నటువంటి ప్రతి మంత్రి తన సొంతంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు. ఉంది. ఈ నిర్ణయాలను అంటే అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఫైనల్ చేయాలి. ఈ నిర్ణయాలను కనుక పక్కా దేశ సంక్షేమం కోసం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేస్తారు. అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అనేక అంశాల విషయంలో, ఒక్క అంశమే కాదు, చాలా అంశాల విషయంలో కూడా జరుగుతుంది. అదే దాన్ని ఫోకస్ మోడీ గారి మీద పెట్టేసరికి అమిత్ షా మోడీ అనేసరికి అది మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఫోకస్ అంతా మోడీ గారి దగ్గర ఉంది. సహజమైందంటే విక్రమ్ గారు, ఇది భారతదేశం ఒక ఐకానిక్ వర్సివింగ్ సొసైటీ. మనం ఎన్ని వేదాలు చెప్పినా శంకరుడు ఇట్లుంటాడంటే శంకరుడు నమ్ముతారు తప్పిస్తే వేదాలు ఏందో మాకు తెలియదు అంటారు. ఇది సహజమైనటువంటి ఇంకోటి సొసైటీ కాబట్టి మోడీ గారి మీద కాన్సన్ట్రేషన్ అంత ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ అట్లా వస్తున్నాయి అంతే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.